హైదరాబాద్ హైటెక్స్ గ్రౌండ్ లో 3 రోజుల ఇంటర్నేషనల్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. 32 దేశాలకు చెందిన 250 స్టాల్స్ ను ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ రంగంలోని పెద్ద కంపెనీల ప్రతినిధులు, సైంటిస్టులు, రైతులు పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనలో పౌల్ట్రీ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కారాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పౌల్ట్రీ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వ్యవసాయంలో భాగం చేస్తామని చెప్పారు మంత్రి ఈటెల. రోడ్ల రద్దు తర్వాత పౌల్ట్రీ రంగానికి పెద్ద దెబ్బ తగిలిందని సీఎం కేసీఆర్ ప్రధానికి సమస్యను వివరించారన్నారు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఫార్మర్స్ కి ఫర్ యూనిట్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ పూర్తి చెప్పనిచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఈ దేశానికి మళ్ళీ పోటీ ఇండస్ట్రీకి తెలంగాణనే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇది లీడర్షిప్ వహిస్తుందని చెప్పి నేను మాట ఇస్తున్నా. దాన్ని నిలపడంలో తెలంగాణ ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అప్పుడప్పుడు వచ్చేటువంటి సంక్షోభాల వల్ల ఉత్పన్నమయ్యేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ నుంచి బయటపడడానికి మా మానిటరింగ్ ఇచ్చే విషయంలో కానీ కొంత ఇంట్రెస్ట్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాఫీ చేసే విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రిప్రజెంట్ చేసిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలోనే మరి తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాలకు మరి కులవృత్తుల మీద ఆధారపడినటువంటి అందరికీ మరి ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా చాలా ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనం చాలా